హాయ్ అండి. ఇక్కడ మీకు సింపుల్‌గా అరబిక్ డిజైన్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో, అరబిక్ డిజైన్ ఫార్మ్ చేయడం కోసం నేను ఇక్కడ ఫ్లవర్స్ అండ్ మ్యాంగోస్‌ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఫ్లవర్ ఒకటి వేసుకోవాలి. సో, దానికోసం ఒక స్పైరల్‌ని వేస్తున్నాను. ఇలా ఇలా రౌండ్‌గా ఒక స్పైరల్ తీసుకొని దాని చుట్టూ అవుట్‌లైన్ ఒకటి వేసుకోవాలి హంప్స్ క్రియేట్ చేయడం కోసం. అవుట్‌లైన్ ఒకటి వేసుకున్న తర్వాత దాని మీద నుంచి హంప్స్ వేస్తాము. డైరెక్ట్‌గా స్పైరల్ మీద వేసేయకూడదు ఎప్పుడు. ఫినిషింగ్ అనేది నీట్‌గా రాదు. ఇలా అవుట్‌లైన్ వేసి దీనికి హంప్స్ వేయాలి. హంప్స్ నీట్‌గా ఈవెన్‌గా రావడం కోసం ఈ టిప్ ఫాలో అవ్వండి. 4 సైడ్స్ 4 డాట్స్ పెట్టుకొని ఒక్కొక్క డాట్‌ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీరు రౌండ్ సర్కిల్ వేసినప్పుడు ఒకటి పైకి ఒకటి కిందకి రావు హంప్స్ అనేవి నీట్‌గా వచ్చేస్తాయి. మనం స్ట్రైట్ లైన్ వేసినప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. అది స్ట్రైట్‌గా ఉంటది కాబట్టి పైకి కిందకి రాకుండా ఈజీగా వెళ్తది మనకి హ్యాండ్. ఇలా సర్కిల్ వేసినప్పుడు బిగినర్స్‌కి కొంచెం కష్టంగా ఉంటది. సో, ఈ టిప్పు ఫాలో అవ్వండి. ఇలా వేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్లవర్ క్రియేట్ చేయడం కోసం ఈ పెటల్స్‌ని యూజ్ చేస్తున్నాను. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెటల్స్ ఉంటాయి. అందులో ఇదొక టైప్ ఆఫ్ పెటల్ అనమాట. ఈ పెటల్ మనము ఫస్ట్ డిజైన్ ఎప్పుడైనా కానీ సన్నగా వేసుకొని బిగినర్స్‌మి కాబట్టి సన్నగా వేసి దానిపైన అవుట్‌లైన్‌ని మనము థిక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఫినిషింగ్ నీట్‌గా వస్తది. అదే మనకి బాగా ప్రాక్టీస్ ఉండి ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మనం ఫస్ట్ వేసేటప్పుడే కింద సన్నగా అవుట్‌లైన్ థిక్‌గా ఒకేసారి ఏసేసేయొచ్చు మనం డిజైన్‌ని. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది ఫార్మ్ చేశాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఒక మ్యాంగో వేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా ఒక మ్యాంగో వేసుకోవాలి. స్టార్టింగ్‌లో మ్యాంగోస్ వంపు తిరగడం అనేది కొంచెం కష్టంగా ఉండిద్దండి. మీకు ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఈజీగా వస్తది. ఈ మ్యాంగోస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ వస్తాయి మనకి. చాలా ఉంటాయి. అవన్నీ మీకు క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి మ్యాంగో ఎలా వేసుకోవాలి. పైకుంటది, కిందకుంటది, సైడ్‌కుంటది, సన్నగా, లావుగా ఇలా చాలా ఉంటాయి. సో, ఈ టైప్ ఆఫ్ మ్యాంగో వేసుకున్న తర్వాత ఒక 2 లైన్స్ వేసుకుంటున్నా. వీటిని స్ట్రోక్స్ అని కూడా అంటాము. ఈ 2 లైన్స్ వేసుకొని ఔటర్ లైన్ మీద మనము హంప్స్ వేసుకోవాలి. హంప్స్ వేసుకున్న తర్వాత మనం మ్యాంగోలో ఇన్సైడ్ డిజైన్ అనేది మన ఇష్టం అండి. మనకి ఏది నచ్చితే అది ఫిల్ చేసుకోవచ్చు. అలా ఎంప్టీగా ఉంచకుండా ఫిల్ చేసుకుంటాము. ఈ లెఫ్ట్ సైడ్ మ్యాంగో వేసుకున్నాను. రైట్ సైడ్ కూడా మ్యాంగో వేసుకోవచ్చు. కానీ తిన హ్యాండ్ సన్నగా ఉంది కాబట్టి మనకు డిజైన్ ఎక్కువగా రాదు. కాబట్టి నేను ఇక్కడ ఒక ఫ్లవర్‌ని క్రియేట్ చేస్తున్నాను. అది కూడా హాఫ్ సర్కిల్ వేసి, హాఫ్ స్పైరల్ వేసి, దాని మీద సర్కిల్ హాఫ్ సర్కిల్ తీసుకొని హంప్స్ వేసుకొని దాని మీద ఒక చిన్న స్మాల్ ఫ్లవర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద నుంచి మనము మ్యాంగో వేసుకుంటాము. డైరెక్ట్‌గా మ్యాంగో వేసేస్తే మనకి ఇప్పుడు సేమ్ ఇది ఎలా అవుట్‌లైన్స్ వేసామో సేమ్ అది కూడా అవుట్‌లైన్ వేయాలి కాబట్టి డిజైన్ మనకి బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోద్ది. కాబట్టి పైకి తెచ్చుకోవాలి నేను. ఆ పైకి తెచ్చుకోవడం కోసం అక్కడ ఒక చిన్న స్మాల్ ఫ్లవర్ క్రియేట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే ఫ్లవర్ వేసానో ఆ ఫ్లవర్ మీద థిక్ లైన్స్ ఫినిషింగ్ కోసం అని చెప్పాను కదా! ఇప్పుడు అవుట్‌లైన్ అంతా మనం థిక్ చేసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఈ ఫ్లవర్‌కి, ఆ ఫ్లవర్‌కి మీరు డిఫరెన్స్ చూడండి. సో, ఈ విధంగా మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఫ్లవర్‌ని అలా ఎంప్టీగా వదిలేయకుండా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ షేడింగ్ ఇచ్చుకుంటూ దాన్ని ఫిల్ చేసుకుంటాము. ఇలా షేడింగ్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే డాట్స్ అయినా పెట్టుకోవచ్చు. షేడింగ్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడింగ్స్ ఉంటాయి. థిక్‌గా ఉంటాయి, థిన్‌గా ఉంటాయి, జిగ్‌జాగ్, లైన్స్ ఇలాగ చాలా షేడింగ్స్ ఉంటాయి. అవన్నీ మీకు క్లాస్‌లో వస్తాయండి. మీకు క్లాస్‌లో ఏంటంటే బేసిక్ ఎలిమెంట్స్ నుంచి అన్నీ కవర్ చేస్తాము. డైరెక్ట్‌గా డిజైన్ చెప్పేయకుండా ఎలిమెంట్స్ నుంచి వస్తాం మనము. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మ్యాంగోలో స్పైరల్స్ చిన్న చిన్న స్పైరల్స్ వేస్తూ ఆ మ్యాంగో అనేది ఫిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మ్యాంగోస్ కానీ, ఫ్లవర్స్ కానీ ఏ డిజైన్ అయినా అరబిక్ అనే కాదు, ఫిల్ డిజైన్ అనే కాదు, బ్రైడల్ డిజైనే కాదు ఏదైనా కానీ లోపల ఇన్సైడ్ ఉండే డిజైన్ సన్నగా ఉండాలి. అవుట్‌లైన్ అనేది థిక్‌గా ఉండాలి. అప్పుడు ఫినిషింగు నీట్‌గా వచ్చిద్ది మనకి. ఇప్పుడు వేసిన తర్వాత నేను అవుట్‌లైన్ థిక్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఫస్ట్ లోపల డిజైన్ వేసిన తర్వాతే అవుట్‌లైన్ థిక్ చేసుకోండి. ఫస్టే థిక్ చేసేసుకుంటే అవుట్‌లైన్ అనేది లోపల డిజైను క్లమ్జీగా వచ్చేస్తది. నీట్ ఫినిషింగ్ రాదు. మనం కావాలంటే ఫుల్ కింద నుంచి పై వరకు హ్యాండ్ డిజైన్ అంతా అవుట్లైన్స్ ఒక్కటి వేసుకుంటూ వెళ్ళి తర్వాత లోపల ఫిల్ చేసుకుంటూ రావచ్చు. అది మీకు ఎక్స్పీరియన్స్ కొద్దీ వస్తది. ఇలా మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఈ డిజైన్ కూడా ఫాస్ట్‌గా ఒక 5 మినిట్స్‌లో మీరు వేసేయగలుగుతారు. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న ఫ్లవర్ చిన్నది వేసుకున్నాం కదా! దాని మీద నుంచి ఇంకొక మ్యాంగో క్రియేట్ చేస్తున్నా నేను. ఇలా
ఈ విధంగా ఇంకొక మ్యాంగో ఇందాక లెఫ్ట్ సైడ్ వేసాము, ఇప్పుడు రైట్ సైడ్ వేసాము. అటు తిప్పినప్పుడు మ్యాంగో అటువైపు వంపు తిరిగింది, ఇప్పుడు రైట్ సైడ్ వంపు తిరిగింది. ఇలా తిప్పడం కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఆ ఫ్లవర్ని కూడా లోపల షేడింగ్తో ఫిల్ చేసేసుకున్నాను, ఎంప్టీగా ఉండకుండా ఉండడానికి. నెక్స్ట్ ఈ మ్యాంగోలో వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వేసుకుంటూ లోపల ఫిల్ చేసుకుంటూ ఒక గ్రిడ్స్ అనేది నేను ఫామ్ చేసుకుంటున్నాను. ఈ మ్యాంగోస్లో లోపల ఇన్సైడ్ డిజైన్స్ మన ఇష్టము, మనకి ఏం నచ్చితే మనం అది ఫిల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇందాక స్పైరల్ వేసాను, ఇప్పుడు గ్రిడ్స్ వేస్తున్నాను. ఈ గ్రిడ్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా లైన్స్ అనేవి స్ట్రైట్ లైన్సే ఉండాలి, క్రాస్ లైన్స్ ఉండకూడదు. అప్పుడు మనకి అంటే నీట్గా రాదనమాట. ఇది లోపల ఫిల్ చేసినప్పుడు ఒక బాక్స్ వదిలేసి ఇంకొక బాక్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాము. ఇలా ఒక బాక్స్ వదిలేసి ఇంకో బాక్స్ నేను ఫిల్ చేస్తున్నాను. ఇలా ఈ మ్యాంగో అంతా ఫిల్ చేసేసుకొని అవుట్లైన్ కూడా థిక్ చేసుకుంటూ నెక్స్ట్ పైన డిజైన్కి వస్తాం మనం. మీకు ఈ బేసిక్ క్లాసెస్లో ఇవన్నీ వస్తాయండి. అసలు లైన్స్ కోన్ను పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, అసలు కోన్ పట్టుకోవడం తెలియాలి మీకు. ఇంకోటి ఈ డిజైన్లో మెయిన్ మెహందీ డిజైన్లో లైన్ స్ట్రైట్ లైన్ వేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రైట్ లైన్ వేయడం దగ్గర నుంచి మ్యాంగోస్, ఫ్లవర్స్, ఫుల్ డిజైన్స్ వరకు నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి. మీకు అదంతా క్లాస్లో ఎన్రోల్ అవుతే కనుక మీకు డీటెయిల్స్ అసలు ఇందులో టాపిక్స్ ఏముంటాయి, బేసిక్లో ఏముంటాయి, అడ్వాన్స్లో ఏముంటాయి టాపిక్స్, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక క్లాస్కి ఎన్రోల్ అవ్వండి. డైలీ 1 అవర్ అయితే క్లాస్ జరుగుతుంది మనకి. అందులో నీట్గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఇక్కడ మ్యాంగో వేసిన తర్వాత సేమ్ ఇందాకట్లాగా 2 స్ట్రోక్స్ ఇచ్చుకొని అవుటర్ లైన్కి నేను హమ్స్ క్రియేట్ చేస్తున్నాను. ఈ హమ్స్లో కూడా స్మాల్ హమ్స్ ఉంటాయి, మీడియం హమ్స్ ఉంటాయి, బిగ్ హమ్స్ కూడా ఉంటాయి. ఎక్కడ ఏది యూజ్ చేస్తామనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ ఒక ఫ్లవర్ వేసుకుందామంటే ఇంకా బ్రాడ్ డిజైన్ అయిపోతుంది, తన హ్యాండ్కి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అందుకని నేను చిన్న పెటల్స్ వేస్తూ ఒక స్ట్రోక్ ఇచ్చేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పెటల్స్ వేస్తూ స్ట్రోక్ ఇచ్చేసుకొని లోపల జిగ్జాగ్ లైన్స్తో ఫిల్ చేసేసుకున్నాను. ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అవుట్లైన్ ఇంకోటి వేసుకొని ఇప్పుడు నేను వేసేది బిగ్ హమ్స్. వీటిని కూడా హమ్స్ అని అంటాము, లైక్ అవి పెటల్స్ లాగా కనిపిస్తాయి మనకి. ఇందాక నేను వేసింది స్మాల్, ఇప్పుడు బిగ్ హమ్స్ వేసుకున్న తర్వాత దాన్ని కూడా థిక్ చేసుకొని లోపల షేడింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇలా షేడింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన డిజైన్ కంటిన్యూ చేయడం కోసం అక్కడ ఒక స్పైరల్ క్రియేట్ చేసి దాని మీద నుంచి మ్యాంగో వేస్తాను. మ్యాంగోలో జస్ట్ చిన్న చిన్న హమ్స్ వేసేసుకుంటున్నాను. అక్కడ స్మాల్ మ్యాంగో ఒకటే వేసుకున్నాను. బిగ్ వేసుకుందామంటే ఇంకా అరచే వరకు వచ్చేస్తుంది. ముందు ఇక్కడ మనం కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ స్మాల్ మ్యాంగో వేసి సైడ్ ఇంకొక స్మాల్ ఫ్లవర్ వేసుకుంటున్నాను. ఇలా మనకి ఓన్గా వేసేసుకుంటూ ఎక్కడ ఏది ఫిల్ చేసుకుంటూ రావాలనేది మనకు ఒక ఐడియా రావాలి మైండ్లోకి. రైట్ సైడ్ కూడా ఒక స్మాల్ ఫ్లవర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు దీని మీద నుంచి మనం పైకి ఒక పెద్ద మ్యాంగో వేసుకుంటాము. అరబిక్ డిజైన్ అనేది ఎక్కువ స్ట్రోక్స్, డాట్స్, మ్యాంగోస్, ఫ్లవర్స్ అంతే ఈజీగా అయిపోతుంది. ఇంకా ఓన్లీ అరచే వరకు పెడితే అది ఇంకా ఒక 2 మినిట్స్లో మనం డిజైన్ కంప్లీట్ చేసేసేయచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తూ స్లోగా చెప్తూ వేయాలి కాబట్టి ఒక 15 మినిట్స్ అయినా పట్టింది, లేదంటే నాకు ఒక 3 మినిట్స్లో, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈ డిజైన్ 3 మినిట్స్లో వేసేయగలుగుతాను. మీకు ప్రాక్టీస్ ఉంటే మీరు 5 మినిట్స్ 10 మినిట్స్ అలా వేసేయగలుగుతారు. ఇక్కడ ఒక పెద్ద మ్యాంగో వేసుకుంటాను చెప్పాను కదా, మనం ఇంకా పైకి వచ్చేయాలి కాబట్టి డిజైన్ కంటిన్యూ చేసుకుంటూ మ్యాంగో వేసేసి దానిపైన జస్ట్ ఒక హాఫ్ సర్కిల్ ఇచ్చుకుంటూ దాని లోపల ఒక డాట్ పెట్టుకున్నాను ఆ మ్యాంగో ఫిల్ చేయడం కోసం.
ఇప్పుడు నేను వేసేది ఫిల్లింగ్ డిజైన్ కాబట్టి లోపలంతా ఫిల్ చేస్తున్నాను. లేదంటే మ్యాంగోస్‌లో కూడా ఫ్లవర్స్‌లో ఎలా అయితే షేడింగ్ ఇచ్చుకుంటాం అలాగా మ్యాంగోస్‌లో కూడా బోత్ సైడ్స్ షేడింగ్ ఇచ్చేస్తే అది ఇంకా ఫాస్ట్‌గా అయిపోతది మనకి. అదొక టైప్ ఆఫ్ డిజైన్ వస్తది. వేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా మనం అవుట్‌లైన్ థిక్ చేసేస్తున్నాము. థిక్ చేసిన తర్వాత పక్కన 2 స్ట్రోక్స్ ఇచ్చేసి ఔటర్ లైన్‌కి ఒక హమ్స్ వేస్తాము. కంపల్సరీ మ్యాంగో గానీ, ఫ్లవర్ గానీ, స్పైరల్ గానీ వేసిన తర్వాత అవుట్‌లైన్ వేసి దానికి హమ్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు నేను మ్యాంగోకి థిక్ లైన్ వేశాను కదా! డైరెక్ట్‌గా ఆ థిక్ లైన్ మీదే హమ్స్ ఇవ్వద్దు. ఒక థిన్ లైన్ వేసుకోండి. దాని మీద హమ్స్ వేసుకోండి. లేదంటే మీకు మొత్తం క్లమ్జీగా అయిపోతుంది డిజైన్ అంతా. వేసిన తర్వాత ఇక్కడ జస్ట్ నేను దీన్ని హాఫ్ మ్యాంగో అని కూడా అంటాము. లేదంటే పెటల్స్ అని కూడా అంటాము. వేసుకొని దాని చుట్టూ 2 స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ దీని లోపల జస్ట్ జిగ్జాగ్ లైన్‌తో ఫిల్ చేసేస్తున్నాను. కోన్ హోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కోను ఎప్పుడూ కూడా మన హ్యాండ్‌లో మన కంట్రోల్‌లో ఉండాలి. లేదంటే అది అలా ముద్దలుగా కారిపోతూ ఉంటది. సో, రైట్ సైడ్ 2 పెటల్స్ వేసేసుకొని నాకు డిజైన్ మధ్యలో కావాలి కాబట్టి అక్కడ ఇంకొక ఫ్లవర్‌ని క్రియేట్ చేస్తున్నాను. లేదు నాకు డిజైన్ ఆ ఫింగర్ మీదకి కావాలంటే సన్నగా ఒక మ్యాంగో వేసుకుంటూ నేను అటు సైడ్ వెళ్ళిపోతాను. నాకిప్పుడు నేను వేసేది ఫస్ట్ నుంచి స్ట్రైట్ డిజైన్ కాబట్టి మిడిల్ 2 ఫింగర్స్ మీదకి తీసుకొస్తున్నాను. దీని మీదకి ఇప్పుడు ఒక ఫ్లవర్ క్రియేట్ చేస్తున్నాను. చేసి దీనిపైన అటొకటి ఇటొకటి చిన్న దీన్నేమంటారు స్పైరల్స్ స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ పైన మ్యాంగోస్ ఇచ్చుకుంటూ డిజైన్‌ని కంప్లీట్ చేసుకుంటాను. సో, ఈ విధంగా అరబిక్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతది. ఇది బేసిక్ అనమాట. ఇంకా అడ్వాన్స్‌డ్ కావాలంటే ఫ్లోరల్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు మనము. అది ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకుంటే ఈజీగా అడ్వాన్స్డ్‌లో కూడా ఈ బేసిక్‌లోయే అందులో కూడా వస్తాయి. అందులో మనకి ఎక్స్ట్రాగా వచ్చేవేంటంటే బ్రైడ్, గ్రూమ్ ఫేసెస్, ఇంకా ఎలిఫెంట్స్, పీకాక్స్, బేబీ షవర్ ఎలిమెంట్స్, అడ్వాన్స్డ్ మండలాస్, కట్ వర్క్స్, గ్రిడ్స్, ఫిల్లింగ్స్ ఇలాంటివన్నీ మనకు అందులో వస్తాయి. బ్రైడల్ డిజైన్స్ అన్నీ ఆ అడ్వాన్స్డ్ దాంట్లో వస్తాయి. బేసిక్‌లో ఓన్లీ అరబిక్ వస్తది. నెక్స్ట్ ఫుల్ హ్యాండ్ డిజైన్స్ వస్తాయి మీకు. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే, బాగా నేర్చుకుంటే అది ఏ డిజైన్ చూపించగలిగినా మీరు అడ్వాన్స్‌డ్ వేసేయగలుగుతారు. ఇలా 2 అక్కడొక ఫ్లవర్ వేసాను. 2 సైడ్స్ 2 స్పైరల్స్ వేసుకొని హాఫ్ స్పైరల్స్ దాని మీద మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వేస్తున్నాను. ఫ్లవర్ వేసి దానిపైన ఒక మ్యాంగో వేసేసి లాస్ట్‌లో ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది మన డిజైన్. ఈ విధంగా మ్యాంగో వేసేసి 2 స్ట్రోక్స్ ఇచ్చుకొని ఫైనల్‌గా అటు సైడ్ హమ్స్ వేసేస్తాను. ఇంకా చిన్న స్పేస్ ఒకటి కనిపిస్తుంది కదా మనకి ఫింగర్ మీద, అక్కడ ఏం చేస్తానంటే డాట్స్ పెట్టేసుకొని జస్ట్ చిన్న స్ట్రోక్స్ లాగా ఇచ్చేసుకుంటే ఫిల్ అయిపోతుంది ఇంకా మనకి డిజైన్ అంతా. ఫస్ట్ మీకు నేర్పించేటప్పుడు పేపర్ మీద నేర్పిస్తాను. అది మీకు బాగా వచ్చిన తర్వాత యాక్రిలిక్ హ్యాండ్ ఉంటుంది. దాని మీద మీరు డిజైన్ అంతా ప్రాక్టీస్ చేస్తారు. మనకి పద్దాక రియల్ హ్యాండ్స్ పర్సన్స్ దొరకాలంటే కష్టం కాబట్టి యాక్రిలిక్ హ్యాండ్ మీద మీరు డిజైన్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాగా వచ్చిన తర్వాత ఇలా రియల్ హ్యాండ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మీకు ఇంకా. ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయకుండా ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవడం కోసం మనం చిన్న డాట్స్ పెట్టుకుంటూ స్ట్రోక్స్ ఇచ్చుకుంటే అది మనకి ఇంకా నీట్ ఫినిషింగ్తో లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇలా
సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ క్లాస్లో జాయిన్ అవ్వండి. మీరు ఈజీగా అర్థం చేసుకునేటట్టు నేను ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ చేస్తూ మీ క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే క్లాస్లో జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి.